హాయ్ హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. నేను మీ నివి. వెల్కమ్ టు ఎన్ఎస్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ మై డియర్ సిఇఓ పార్ట్ 16. ఇక కథలోకి వెళ్తే, చిన్నప్పటి నుంచి కూడా దొరకని తల్లి ప్రేమని పొందాలనుకున్నా. కానీ దేవుడు నాకు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. నేను ఎప్పుడైతే స్టడీస్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చానో అప్పుడే తెలిసింది అమ్మ ఎంత కష్టపడుతూ నన్ను చదివించిందో అని. తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా వాటన్నిటినీ ఎదుర్కొంటూ తన ఆరోగ్యం సైతం లెక్కన చేయకుండా నా కోసం కష్టపడుతూ నేను బాగుండాలని నన్ను చదివించింది. అలా తన ఆరోగ్యం లెక్క చేయకపోవడం వల్ల మెల్లిమెల్లిగా తన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అలా తనను చూసి చాలా భయం వేసింది. అప్పుడు అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్తే తనకు క్యాన్సర్ అని తెలిసింది. దాంతో ఏం చేయాలో తోచక, అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియక, చేతిలో డబ్బులు లేక బయట ఉద్యోగం కోసం వెతుక్కుంటూ చాలా కష్టపడ్డాను సార్. అలా వెతుకుతున్నప్పుడు ఆఖరికి ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను సార్. అప్పటి నుంచి రోజు కష్టపడుతూ కొంచెం కొంచెం డబ్బు సేవ్ చేస్తూ అమ్మకి ట్రీట్మెంట్ ఇప్పించాను. ట్రీట్మెంట్ అయితే ఇప్పించాను, కానీ నా మీద బెంగతో నా గురించి ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్ని ఇంకా పాడు చేసుకుంటుంది. ఎందుకంటే తను ఉన్నప్పుడే నన్ను ఒక మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని చాలా ఆశపడింది. కానీ కాలేజీలో మనమిద్దరం విడిపోయినప్పటి నుండి మిమ్మల్ని మర్చిపోలేక, ఇంకొకరిని పెళ్లి చేసుకొని ఉండలేక, అమ్మ కోరుకున్న కోరికను నెరవేర్చలేక చాలా కష్టపడ్డాను సార్. ఇప్పుడిప్పుడే అలా అన్నీ కూడా మర్చిపోయి ఉంటున్నా అని అనుకునే లోపే మళ్ళీ ఇప్పుడు నా లైఫ్లోకి వస్తున్నారు. ఏంటి సార్ ఇదంతా? పోనీ మిమ్మల్ని దూరం పెడదామన్నా కూడా నా వల్ల కావడం లేదు. అసలేంటి సార్ మీరు? అవును సార్. ఇవాళ జరిగింది కూడా ఎవరో కావాలని నా మీద ఇలా చేశారు అనిపిస్తుంది సార్. లేకపోతే నేను వాళ్ళ ఫొటోస్ తీయడమేంటి? నా ఫోన్లో ఆ ఫొటోస్ ఉండడమేంటి? సరే, ఫొటోస్ నేనే తీశానని అనుకుందాం. కానీ ఆ మేనేజర్ వినోద్ ఫొటోస్, వీడియోస్ అడిగినప్పుడు నేనేమీ కూడా తీయలేదని చెప్పాను. అప్పుడతను తన బలాన్నంతా ఉపయోగించి నా దగ్గర నుంచి ఫోన్ లాక్కొని వాళ్ళ ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసి ఉండొచ్చుగా. అలా కాకుండా నన్ను ఇలా బలవంతం చేయడం ఏంటి? అంతేకాకుండా నేనే అతన్ని బలవంతం చేస్తున్నానని చెప్పి అందరి ముందు నన్ను, నా క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం ఏంటి? అసలేది కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ అలాగే ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. ఇక్కడ విశ్వ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. విశ్వ కూడా వర్ష గురించి, ఇవాళ జరిగిన సంఘటన గురించి, అలాగే కంపెనీలో జరుగుతున్న అన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఎప్పుడో పడుకుండిపోతాడు. అలా వాళ్ళిద్దరికి కూడా ఆ రోజు కలత నిద్రే ఏర్పడుతుంది. ఇక మరుసటి రోజు విశ్వ ఎప్పటిలాగే లేచి ఫ్రెష్ అప్ అయి కిందికి వస్తాడు. అక్కడ కింద సుధా గారు విశ్వ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అలా విశ్వ కిందికి రావడం చూసి, రా కన్నా, నీ గురించే వెయిట్ చేస్తున్నా. పద, టిఫిన్ చేద్దువు. నీకిష్టమైన బ్రేక్ఫాస్ట్ చేశానివాళ అని పిలుస్తారు. అప్పుడు విశ్వ, లేదు మమ్మీ, ఇప్పుడేం తినాలని లేదు నాకు. నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు సుధా గారు, ఏంటి కన్నా అలా అంటావు? ఏమైంది? ఒంట్లో ఏమైనా బాలేదా? ఉండు చూస్తా అని చెప్పి విశ్వ దగ్గరికి వచ్చి తలపై చెయ్యి పెట్టి చూస్తుంది. అప్పుడు విశ్వ, అలా ఏం లేదు మమ్మీ, నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు. అప్పుడు సుధా గారు, మరేమైంది కన్నా, ఎందుకు అలా ఉన్నావు? తినాలని లేదు అంటున్నావు అని అడుగుతారు. అప్పుడు విశ్వ, అబ్బా మమ్మీ ప్లీజ్, ఇప్పుడు నాకేం తినాలని లేదు అని చెప్తున్నాగా, ప్లీజ్ మమ్మీ వదిలేసేయ్ అని అంటాడు. అప్పుడు విశ్వ వాళ్ళ నాన్నగారు అశోక్ వర్మ గారు, ఏమైంది విశ్వ, అలా ఉన్నావు?
బ్రేక్ఫాస్ట్ చేయకపోవడం ఏంటి? నువ్వు తినకపోతే మీ అమ్మ కూడా తినదని తెలుసుగా. రా వచ్చి తిందువు గాని అని పిలుస్తాడు. అప్పుడు మధు విశ్వ దగ్గరికి వెళ్ళి విశ్వ చెయ్యి పట్టుకొని, రా బావా, మావయ్య కూడా పిలుస్తున్నాడుగా, రా అని చెప్పి విశ్వను తీసుకెళ్ళాలని చూస్తుంది. అప్పుడు మధుసూదన్ కూడా, రా పెద్దల్లుడు, ఇప్పుడు నువ్వు తినలేదంటే నీతో పాటు చెల్లమ్మ అలాగే నా కూతురు ఇద్దరూ తినరు. అప్పుడు వాళ్ళిద్దరూ తినకపోతే ఇంట్లో ఎవరమూ తినము. అందుకే వచ్చి తినల్లుడు అని పిలుస్తాడు. అప్పుడు విశ్వ ఇక తప్పక మధు చేయిని విడిపించుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు. అలా విశ్వ వచ్చి కూర్చోగానే సుధా గారు విశ్వకు ప్రేమగా అన్నీ వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు విశ్వ, మామ్, నువ్వు తిన్నావా అని అడుగుతాడు. అప్పుడు సుధా గారు, పర్లేదు నాన్న, మీరు తినండి, నేను తర్వాత తింటానులే అని చెప్తారు. అప్పుడు విశ్వ, అదేం కుదరదు మామ్, నువ్వు కూడా మాతో పాటే తిను, దా వచ్చి కూర్చో అని విశ్వ సుధాగారి చెయ్యి పట్టుకొని చైర్లో కూర్చోబెడతాడు. అలా సుధాగారిని కూర్చోపెట్టి తనకు కూడా అన్నీ వడ్డిస్తాడు. అప్పుడు సుధాగారు కొడుకు వైపు ఎంతో ప్రేమగా చూస్తారు. అప్పుడు విశ్వ, ఏంటి మామ్ అలా చూస్తున్నావు, తిను అని చెప్తాడు. అప్పుడు సుధాగారు, ఏం లేదు నాన్న, సరే నువ్వు కూడా తిను అని చెప్పి టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా టిఫిన్ చేస్తున్న మధ్యలో అశోక్ వర్మ గారు, హా అవును విశ్వ, మన మేనేజర్ని జాబ్లో నుండి తీసేసావంటగా, అంతా ఓకేనా, ఈజ్ ఎనీథింగ్ ప్రాబ్లం అని అడుగుతారు. అప్పుడు విశ్వ, యా డాడ్, ఎవ్రీథింగ్ ఆల్ రైట్, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చూసుకుంటాగా, అది మీ దగ్గరికి వచ్చేదాకా నేను చూస్తానా అని అంటాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, యా విశ్వ, ఐ నో, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. నా కొడుకు ఎంత పెద్ద ప్రాబ్లంనైనా చిటికలో సాల్వ్ చేసేస్తాడు. ఎంతైనా ఈ అశోక్ వర్మ కొడుకు అంటే ఆ మాత్రం ఉంటుందిగా అని అంటాడు. అప్పుడు సుధా గారు, చాలేండి సంబడం, వాడు మీ ఒక్కడికే కొడుకు కాదు, ఈ సుధా అశోక్ వర్మ కొడుకు కూడా, అది మర్చిపోవద్దు అని అంటారు. అప్పుడు వినయ్, మరి నేనెవరిని, నేనెవరికి ఏమీ కానా అని అంటాడు. అప్పుడు విశ్వ, ఏంటి మామ్, వాడికి ఇంతవరకు చెప్పలేదా అని అడుగుతాడు. అప్పుడు సుధా గారు, దేని గురించి నాన్న అని అంటారు. అప్పుడు విశ్వ, అదే మామ్, చిన్నప్పుడు వాడు చెత్త కుప్పలో దొరికాడని ఇంకా వాడికి చెప్పలేదా అని అంటాడు. అప్పుడు వినయ్, ఏంటి, నేను చిన్నప్పుడు చెత్త కుప్పలో దొరికానా, ఏంటి మామ్, అన్నయ్య చెప్తుంది నిజమేనా, అంటే నేను మీ కొడుకుని కాదా, నేను అనాథనా, నాకు అమ్మా నాన్న లేరా అని ఇన్నోసెంట్గా అడుగుతాడు. అప్పుడు వినయ్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అడిగిన విధానాన్ని చూసి అందరూ కూడా ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకుంటూ నవ్వుతారు. అప్పుడు వినయ్, ఏంటి అందరు అలా నవ్వుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, అవును విశ్వ, చిన్నప్పుడు వినయ్ చెత్త కుప్పలో దొరికాడు, కానీ పాపం ఇప్పటి వరకు వాడికి చెప్పనే లేదు అని చెప్పి విశ్వకు కన్ను కొడతాడు. అలా అశోక్ వర్మ గారు అలాగే విశ్వ ఇద్దరూ కాసేపు వినయ్ని ఆట పట్టిస్తారు. అప్పుడు సుధా గారు, ఆపండిక, తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి నా చిన్న కొడుకుని ఆట పట్టించింది చాలు. నా చిన్న కొడుకు ఏం చెత్త కుప్పలో దొరకలేదు. నేను నవమాసాలు మోసి నా పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకు వీడు. నువ్వేం వాళ్ళ మాటలు పట్టించుకోకు నానా అని వినయ్కి చెప్తారు సుధా గారు. అప్పుడు వినయ్, అవునా మమ్మీ, నిజంగానా, నేను నీ కొడుకునేనా, మరి అన్నయ్య వాళ్ళెందుకు అలా అంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు సుధా గారు, వాళ్ళు అలాగే అంటారులే, వాళ్ళ మాటలు పట్టించుకోకు నాన్న, నువ్వు నా కొడుకువి సరేనా అని చెప్తారు. అప్పుడు ఇక్కడ మధుసూదన్, నవ్వుకోండి నవ్వుకోండి,
ఇంకెన్ని రోజులు మీ ఆనందం? ఒక్కసారి నా కూతురు ఈ ఇంటి కోడలయిందంటే అప్పుడు అసలు ఆనందం అంటే ఏంటో కూడా తెలియకుండా చేస్తాను అని అనుకుంటూ అందరితో కలిసి సరదాగా నవ్వును నటిస్తాడు. ఇక అక్కడ అలా అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తారు. ఇక టిఫిన్ తిన్న తర్వాత అందరూ హాల్లో వచ్చి కూర్చుంటారు. అప్పుడు అశోక్ వర్మ గారు, విశ్వ నీతో మాట్లాడాలి అని అంటారు. అప్పుడు విశ్వ, యా డాడ్ చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, ఇక్కడ కాదు విశ్వ, నీతో పర్సనల్గా మాట్లాడాలి నేను అని అంటారు. అప్పుడు విశ్వ, యా ష్యూర్ డాడ్ పదండి అని చెప్పి ఇద్దరూ కలిసి బయట గార్డెన్లోకి వెళ్తారు. అప్పుడు మధుసూదన్, ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఎటు వెళ్తున్నారు అని వాళ్ళను ఫాలో అవుతూ వాళ్ళ వెనకాలే మధుసూదన్ కూడా వెళ్తాడు. ఇక గార్డెన్లోకి వచ్చాక అప్పుడు విశ్వ, ఇప్పుడు చెప్పండి డాడ్, ఏదో మాట్లాడాలి అన్నారుగా అని అంటాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, ఏంటి విశ్వ ఇదంతా, అసలు ఎవరికి ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా అలా ఆ మేనేజర్ని జాబ్లో నుండి తీసేయడం ఏంటి అని అడుగుతాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి మధుసూదన్ వచ్చి వాళ్ళకి కనిపించకుండా ఒక పిల్లో పక్కకు వచ్చి నిలబడి వాళ్ళ మాటలను వినడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు సరిగ్గా వినిపించకపోవడం వల్ల, ఛ ఏమీ వినిపించడం లేదు, అసలు వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా పక్కకు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు, కొంపదీసి నిన్న కంపెనీలో జరిగిన దాని గురించా, లేకపోతే ఆ మేనేజర్ గాడు ఏమైనా దొరికిపోయాడా, అదే గాని జరిగితే ఇక్కడితో నా చాప్టర్ క్లోజ్ అని అనుకుంటాడు. అలా సరే అసలు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి విందాం అని ముందున్న చెట్ల పొదల చాటున దాక్కొని వాళ్ళ మాటలను వింటాడు. అప్పుడు విశ్వ, డాడ్ మీకు తెలియంది కాదు, ఆల్రెడీ ఇప్పటికే అంతా కూడా మీకు తెలిసే ఉంటుంది. నేను ఆ మేనేజర్ వినోద్ని కంపెనీలో నుంచి తీసేయడానికి ప్రత్యక్షంగా ఒక అమ్మాయితో అతను మిస్బిహేవ్ చేయడం అయితే, పరోక్షంగా ఇంకా కొన్ని కారణాలున్నాయి డాడ్ అని చెప్తాడు. అప్పుడు మధుసూదన్, ఏంటబ్బా ఆ కారణాలు అని ఆలోచిస్తాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, ఏంటి విశ్వ ఆ కారణాలు అని అడుగుతాడు. అప్పుడు మధుసూదన్ విశ్వ ఏం చెప్తాడని ఆత్రంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు విశ్వ, అసలు మన కంపెనీలో మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి డాడ్, అవన్నీ కూడా ఆ వినోద్ వెనకుండి చేయిస్తున్న వాళ్ళను పట్టుకోవడానికే ఆ మేనేజర్ని జాబ్లో నుండి తీసేశాను అని చెప్తాడు. అప్పుడు మధుసూదన్, అంటే ఆ వినోద్ గారిని జాబ్లో నుండి తీసేసి మమ్మల్ని పట్టుకోవడానికి ఇదంతా ప్లాన్ చేశాడా, అయినా మమ్మల్ని పట్టుకోవడం అంటే అది ఎప్పటికీ కుదరదు అని అనుకుంటూ ఇంకా ఏం చెప్తాడా అని వింటుంటాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, ఏంటి విశ్వ నువ్వనేది, మన కంపెనీలో మనకు తెలియకుండా ఆ మేనేజర్ వెనుకుండి ఎవరో ఫ్రాడ్ చేయడం ఏంటి అని అడుగుతారు. అప్పుడు విశ్వ, ఎస్ డాడ్, ఆ మేనేజర్ వెనుకుండి మన కంపెనీలో జరుగుతున్న అన్నిటినీ తెలుసుకొని మన కంపెనీని లాస్లోకి నెట్టేయాలని చూస్తున్నారు. అంతేకాకుండా మన కంపెనీకి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, మరి వాళ్ళని ఎలా పట్టుకుంటావు విశ్వ అని అడుగుతాడు. అప్పుడు విశ్వ, నా ప్లాన్స్ నాకున్నాయి డాడ్ అని చెప్పి ఒక స్మైల్ ఇస్తాడు. అప్పుడు అశోక్ వర్మ గారు కూడా విశ్వతో జత కలిపి నవ్వుతారు. కానీ ఇక్కడ మధుసూదన్ మాత్రం ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఏం ప్లాన్ చేశారో ఏమో, ముందైతే మళ్ళీ ఒకసారి ఆ వినోద్ గాడు ఈ సిటీ వదిలి వెళ్ళిపోయాడో లేదో తెలుసుకోవాలి అని అనుకొని అక్కడి నుంచి పక్కకి వచ్చి వినోద్కి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ తండ్రితోటి మాట్లాడిన తర్వాత
సరే డాడ్, ఇక నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్తాడు. అప్పుడు అశోక్ వర్మ గారు, ఓకే విశ్వ, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ మై సన్ అని చెప్తారు. అప్పుడు విశ్వ సరే డాడ్ అని చెప్పి ఇక ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఇక్కడ వర్ష నైట్ ఆలోచిస్తూ లేట్గా పడుకోవడం వల్ల ప్రొద్దున లేట్గా లేస్తుంది. లేచి ఫ్రెష్ అప్ అయి రూమ్లోనే కూర్చుంటుంది. మంజు ఎప్పటిలాగే లేచి ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వస్తుంది. హాల్లోకి వచ్చి వర్ష రూమ్ వైపు చూసి, ఏంటి వర్ష ఇంకా లేవలేదా? డోర్ ఇంకా తీయలేదు, ఒకసారి చూద్దాం అని వర్ష రూమ్ దగ్గరికి వచ్చి డోర్ తీయాలని చూస్తుంది. అంతలోనే మళ్ళీ వెనక్కి ఆగుతూ, నైట్ నేను అడిగిన దానికి వర్ష ఏమన్నా ఫీల్ అయి ఉంటుందా? ఇప్పుడు నాతో మాట్లాడుతుందా అని ఆలోచిస్తుంది. మళ్ళీ అంతలోనే అలా ఏం కాదులే, ముందైతే లోపలికి వెళ్ళి చూద్దాం అని అనుకొని డోర్ని నాక్ చేస్తుంది. అప్పుడు వర్ష రూమ్లో ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటుంది. దాంతో మంజు డోర్ నాక్ చేస్తుంటే తనకు వినిపించదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అద్భుతమైన కథనంతో, ఊహించని ట్విస్ట్లతో, క్యూట్ రొమాంటిక్ సీన్లతో సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.